ఎప్పుడు నార్మల్ కోడికూర కాకుండా ఒకసారి ఈ విధంగా కొత్తిమీర కోడికూర ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. బాండట్లోకి ఆయిల్ తీసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొత్తిమీర, మిరియాలు, ధనియాలు, అలాగే పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి కూడా వేసి మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్లో వేసుకొని పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కల్లుప్పు, మిరప్పొడి వేసి చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్కి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు వేడి వేడి నీళ్ళు కానీ పోసామంటే చికెన్ జ్యూసీగా ఉంటుంది. వేసుకొని బాగా ఉడికించుకొని అందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నామంటే కొత్తిమీర కోడికూర రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. టిఫిన్స్లో కానీ రాగి సంగట్లో కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.